అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు చేశానండి. అది ఎలా ఉందో చూసి చెప్పండి, ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ శ్రీరామనవమికి మేము ఇంట్లో వడపప్పు పానకం చేశామండి. ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. చాలా సింపుల్గా అయిపోయిందండి. ఒకసారి మీకు చూపిస్తాను. ముందుగా వడపప్పు, పెసరపప్పుని తీసుకొని నానబెట్టానండి. ఒక గ్లాస్ నీళ్ళు వేసి 1 to 2 hours నానబెట్టానండి. వడగట్టాను. చూసారా, ఇలా వచ్చిందండి. దీన్ని బెల్లంతో తినచ్చు, ఉప్పు వేసుకొని తినచ్చు, లేదా ఇలా పోపు పెట్టుకొని కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూద్దామండి. ఒక గ్లాస్ నీళ్ళు, బెల్లం అండి, మిరియాల పొడి, ఇలాచీ పౌడర్. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి అందులో 5 టీ స్పూన్ల బెల్లం వేసి కరిగించానండి. అది కరిగే వరకు అలా తిప్పుతూ ఉండాలండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పొడిని వాడానండి. మీకు కావాలంటే మామూలుగా అచ్చుని తీసుకొని దంచి దాన్ని కరిగించండి. చూసారా, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మిరియాల పొడి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి వేసి తిప్పాలండి. చూసారా, మిరియాల పొడి, ఇలాచీ పౌడర్, బెల్లం అంత బాగా కరిగిపోయాయి. ఇప్పుడు వడగట్టుకోవాలండి. ఒక గ్లాస్లోకి వడగట్టి, చూసారా, చాలా టేస్టీ పానకం రెడీ అయిపోయిందండి. వడపప్పు, పానకం రెండు చాలా బాగున్నాయి. మా పాప అయితే పానకం అసలు వదలలేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.